కొలను కొల్లేరు ప్రాంతం అది. మా అమ్మగారు మా నాన్నగారు హిందువులు, క్రైస్తవులేమీ కాదు. 11 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ఎవరికే? నాకు కాదు, ఆవిడ నాకంటుందండి. ఆవిడ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికమ్మా? అమ్మగారికి నాన్నగారికి పెళ్ళయి 11 సంవత్సరాలు అవుతే అక్కడికి ఎక్కడికి మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయో అమ్మా అన్ని గుళ్ళు తిరిగేసారండి. ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు వాళ్ళకి. అయితే మా ఊర్లో మా పిన్ని గారు ఉన్నారు, చర్చికి వెళ్తారు. ఆవిడ మా అమ్మగారిని ఒకసారి చర్చికి తీసుకెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించి, ప్రార్థనలో అయ్యగారు ప్రవచనం ఎత్తారంట. అమ్మా, నీకు ఈ సంవత్సరం దేవుడు నీకు మగబిడ్డనిస్తున్నాడు అని ఈ ప్రార్థనలు చెప్పేశారు అయ్యగారు అమ్మకి. ఆ ప్రార్థన అయ్యాక అమ్మగారు అన్నారంట, నిజంగా యేసు ప్రభువారు నాకు బిడ్డనిస్తే నేను మా ఆయన గారు బాప్తీసం తీసుకుంటామని చెప్పారు. స్తోత్రం చెప్పండి. అయ్యగారి మాట దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చేసాడండి. ఇక అమ్మ నాన్న బాప్తీసు పొందారు. తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాడు. తర్వాత అమ్మాయి పుట్టింది. ఎవరు నమ్ముకున్నాక? అది నేను మా చెల్లి మా ఇద్దరిని బళ్ళు జాయిన్ చేశారు. నాన్న అమ్మ అన్నయ్య పనికి వెళ్ళేవారు. అలా వెళ్తూ చదువుకుంటూ ఏమండి సినిమాలోకి వెళ్ళిపోయాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయాను? చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను. చాలా సినిమాలు యాక్ట్ చేసి ఏది మానేసి అమ్మా వెళ్ళిపోయాను. కృష్ణరాజుతో యాక్ట్ చేశాను, బాలకృష్ణతో యాక్ట్ చేశాను, అచ్చెన్నతో యాక్ట్ చేశాను, ఏమండి కమలాసంతో యాక్ట్ చేశాను. 6 చిత్రాలు నటించి వచ్చేసాను ఇంటికి. ఏది మానేసి వెళ్ళాను? నేను తిరిగి వచ్చేటప్పటికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. ఎన్నో తరగతి? నేను వచ్చి నెల అయింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు వచ్చి నెల అయిపోయింది, ఇటేమో చదువు మానేసావు, అటేమో సినిమాలు రావటం లేదు, ఓ పని చేయ అన్నాడు మా నాన్నగారు. ఏం చేయమంటారు అన్న? మళ్ళీ చదువుకో, అవి వస్తే లేకపోతే లేదు, చదువుకోమన్నాడు. అప్పటికి మా చెల్లెని మా నాన్న ఏం చేశారు, ఇంకా చిన్నపిల్లడు అనుకున్నారేమో, నన్ను 1వ తరగతిలో జాయిన్ చేశారు. నన్ను ఎన్నో తరగతమ్మా? 1లో జాయిన్ చేశారు నన్ను. మా చుట్టాలందరూ బాబు, అప్పుడు నా పేరు సీను, బాబు సీను ఎన్నో తరగతిరా అని అడుగుతున్నారు నన్ను. 1 అంటే బాగోదని నేను చాలా చదువుతున్నానులే అన్నాను. ఇక అలాగ కొట్టుకెళ్ళిపోతుంది బండి. అయితే ఇలా చదువుకునే సమయంలో తాడేపల్లిగూడెం తెలుసండి అమ్మా? అక్కడ ఒకప్పుడు మద్దాల రామారావు ఉండేవాడు. మద్దాల ఏం చేస్తాడు చెప్తారు ఎవరన్నా? అది అబ్బా, ఎవరన్నా బాగా చెప్పాడు. నిజంగా ఆయన ఈడు చూపులు చూసాడేమో, వేసావు దెబ్బ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మద్దాల రామారావు అని ఒక ఆయన ఉండేవారు అక్కడ. ఆయన గొప్ప డ్రామాటర్ అండి ఆయన. అయితే సినిమా తీయాలనుకున్నాడంటండి ఆయన. ఏ సినిమా? కొత్త బాలనాగమ్మ. ఎవరో అన్నారంట, ఒక ఆయన ఉన్నాడండి, మొన్నే వచ్చాడు, ఆయన ఉంటే మన సినిమా హట్ అయిపోద్ది అన్నాడంట. సర్లే అని చెప్పిన ఆయన రామారావు గారు మా నిండ్రకొల్లు కారుకి వచ్చేసారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటికాడ మా అమ్మగారు ఉన్నారంట. ఎవరున్నారమ్మా? మా అమ్మగారు ఉంటే మా అమ్మగారిని అడిగారంట, ఏరండి మీ అబ్బాయి గారు ఏడారండి అన్నారంట. మా అబ్బాయి ఇప్పుడే బడికి వెళ్ళాడు అన్నారంట. అందులో ఒక ఆయన అన్నాడంట, ఇప్పుడు బడికి వెళ్తాం ఏంటండి ఆయన?
చాలా పెద్దోడు కదా ఆయన అంటే, అప్పుడు మా అమ్మగారు అన్నారంట, మా ఆయనగారు జాయిన్ చేశారండి అందంట. మరి ఎప్పుడు వస్తాడు మీ అబ్బాయి అంటే, మధ్యాహ్నం భోజనానికి వస్తారండి, అప్పుడు దాకా మా అబ్బాయి బడి నుంచి. సర్లే మేము వచ్చేదాకా ఉంటామమ్మా, అక్కడ కూర్చుంటాములని అక్కడ కుర్చీలు వేసారంట, కూర్చున్నారు. ఈలోగా కొంత టయానికి నేను వచ్చాను. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాన్ని కూర్చున్నాను. అమ్మగారు భోజనం పెట్టారు. అన్నారు ఆవిడే, అది అక్కడ కూర్చున్నారు చూసావా, షూటింగ్కి వచ్చారు, వెళ్తావు బాబు అంది. వెళ్తాను అన్నాను. ఇక బ్యాగులో బట్టలు ఇట్టేశారు, వెళ్ళిపోతున్నాం. కారు ఎక్కిచ్చేసుకున్నారు. వారు నేర్పాలి కదా, ఏమన్నా నేర్పాలి వద్దా? ఏంటి యాక్షన్ నేర్పాలి, మాటలు నేర్పాలి, ఏమీ లేవు. కారు ఎక్కించుకుని విశాఖపట్నం అవతల అరకలోయ, ఎవరైనా వెళ్ళారమ్మా అరకలోయ? ఏమండే వెళ్తే తెలుస్తుంది ఆ వాతావరణం, వెళ్ళినోటి తెలుస్తుందిలే. అక్కడ నేను దిగాను. ఏమండే ఏమి చెప్పలేదంటే నాకు అన్నాను. ఆయన అంటే నీకేమి ఉండదు, నీకేమి ఉండదు అన్నాడు. అప్పుడు నేనన్ను ఏమి లేకపోతే నేను కిందకి వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడకాయ చెప్తా ఉన్నాను. సినిమా పేరేంటి? కొత్త బాల. మరి నా పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి అన్నాను. రామారావు గారేమో మాయిలు పకీరంట. ఏం పకీరు? మరి నేనేం పకీరుని అన్నాను. నువ్వేం పకీరు కాదు, నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను. ఏదేమంట? మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు, నేను ఓం రీం అంటాను, అప్పుడు నువ్వు పొగేతం ఉండాలన్నాడు. ఏమి వేయాలంట? సర్లే, ఒక ఆయన గురువు గారు లోపలికి రండి అన్నాడు. లోపలికి ఎందుకు అన్నాను. మీ మోకానికి రొంగేయాలన్నాడు. సర్లే లోపలికి వెళ్ళాను. అసలే ఎరుపు కదా మొహం, ఎంత రాసినా ఆ నలుపు తారు డబ్బా కన్నా ఏనమైపోయింది మొహం. నల్ల విక్కెట్టాడు, నల్ల గౌనేసాడు. బాబు ఒకసారి అర్థం ఇస్తావా అన్నాను. నేనేమన్నాడు ఆయన, ఎందుకేమో అన్నాను. నేనేసినడికే నాకే భయం వేస్తుంది అన్నాడు. బాబు వద్దులే బాబు, ఉంచేసుకున్నా. ఆయన అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నాను. ఇలాగే డ్రెస్తో బయటికి వెళ్తూ ఉంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. అయ్యి బాబు ఇక్కడున్నాయి ఏంటి అని మళ్ళీ పరిగెత్తుకొచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలాగెళ్ళి ఇలాగ వచ్చేసావు అన్నాడు. పని అయిపోయింది బాబు అన్నాను. మొంత ఇచ్చాడు, మొంత అందులో నిప్పులు ఉన్నాయి. యాపరని ఇచ్చాడు, సాంబారని ఇచ్చాడు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. నాకంటే భయంకరంగా ఉన్నాడు ఆయన. ఎవరో మాయిల్ పకీరు. ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఏమండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాన్న వేసే అంటున్నాడు. ఏంటి వేసేది? మొదలెట్టాడు. ఓం రీం అంటున్నాడు. ఏమేయాలి? ఒకే శాతం ఉంటే నాకు చెప్పాలి కదా. ఏంటది? నీవు పొగేత ఉండగా నీ వెనకాల బాంబు పెడతాము అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి అమ్మా? ముందు చెప్పాలి. ఆడు చెప్పా పెట్టకుండా ఎప్పుడు వచ్చేసాడు. ఇంతలా ఉందంట ప్లాస్టిక్ బాంబు. అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. ముందు చెప్తే భయపడపోను. బాబు నువ్వు పొగేత ఉండగా నీ వెనకాల ఎడతాం ఇది అని ముందు చెప్పాలి. చెప్పా పెట్టకుండా ఎప్పుడు వచ్చేసాడు. డౌన్ పేలిపోయింది అప్పటికి. ఎక్కడెట్టాడేమో బద్దలైపోయి పేలిపోయి చాలా ప్రమాదమైంది.
వాళ్ళ మీద పడ్డాను అనుకోండి, ఈరోజు నేను ఇక్కడికి చెప్పండి అమ్మా, చెప్పండి, నిజంగా రోజు నేను వాళ్ళ మీద పడితే ఈరోజు నేను యేసయ్య దగ్గరికి వచ్చేవాడిని కానండి. వారికి తెలియదు, షూటింగ్ తీసిన వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, ఆ పక్కన ఓస ఉందండి. ఆ ఓస యువతల నుండి యువతలకు వచ్చేసిందండి. ఎన్నుపోసి ఇరిగిపోయిందండి అమ్మా, ఎన్నుపోసి ఇరిగిపోయింది. వెంటనే వ్యానం మీద తీసుకెళ్ళిపోయారు, బొక్కపారలంగా పొడుగే పెట్టి కేజీహెచ్ హాస్పిటల్, వైజాగ్ ఉందల గవర్నమెంట్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. నాకు మత్తు పెట్టారు, మత్తు ఇండియన్ చేశారు. ఆ మత్తు ఇండియన్ చేసిన తర్వాత ఓస బయటికి లాగారు. ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఎన్నుపోసి ఇరిగిపోయింది. కాళ్ళు చేతులు పనిచేస్తలేదు. 3 నెలలు అలాగే బొక్కపోరలంగా పొడుగోపెట్టే వైద్యం చేస్తున్నారు. పోటు తగ్గి ఇండాసన్ చేసేవారు. ఇండాసన్ పవర్ ఉన్నంతకాలం ఆ పోటు తగ్గేది, పవర్ అయిపోతే మళ్ళీ పోటు వచ్చేసేది. అలాగ 3 నెలలు మంచం మీదేనండి. డాక్టర్ గారు అన్నారంట, నడుము ఇరిగిపోయిందమ్మా, కాబట్టి అతడు బ్రతుకున్నంత కాలం మంచం మీదే ఉంటారు అని చెప్పారు. నడవలేడు, కూర్చోలేడు అని చెప్పేశారు. 3 నెలలు మంచం మీద ఉన్నాను. అయితే నాన్నగారికి అమ్మగారికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చారు వైజాగ్. అంటే వేరే పని మీద వచ్చారు. ఎలాగో వచ్చాం కాదురా, మన విశ్వాసుల అబ్బాయి యాక్సిడెంట్ అయింది కదా, ప్రార్థన చేసి వెళదామని హాస్పిటల్కి వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ కాడికి వచ్చి, అప్పుడు నా పేరు అప్పుడు శ్రీను. శ్రీను ఎలా ఉందరా అన్నారు. అయ్యగారండి పోటు వచ్చేస్తుందండి, తట్టుకెళ్ళిపోతుందా అని చెప్పాను. అయ్యగారు అన్నారు, ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, భయపడకు. ఆయన చెయ్యేసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఓ ప్రవచనం ఎత్తారు ఆయన. నా కుమారుడా, ఈ రాత్రి నేను 2:30 గంటలకి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం. ఆ రాత్రి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. దైవజనుడు ఏదైతే ప్రవచనం చెప్పారో కరెక్ట్గా రాత్రి 2:30 గంటలకి ఎవరో నా మీద చేసినట్టుగా అనిపించింది. ఎవరైనా? యేసయ్య. స్తోత్రం చెప్పండి. మత్తుగా నిద్రపోయానండి. అప్పుడు దాకా పోటే ఉన్నవాడిని ఎప్పుడైతే యేసయ్య హస్తం నా మీద పడ్డాదో చాలా నిద్రపోయానండి. ఉదయాన్నే లేచానండి. నేనే మంచం దిగి టాయిలెట్కి వెళ్తే వస్తున్నాను. అమ్మ నాన్న లేపి, అమ్మ చెమ్ముడు మంచిలు వేయండి అమ్మ అని చెమ్ముడు మంచిలు దించకుండా తాగేశాను. అప్పుడు చెప్పాను అమ్మకి, అమ్మ ఎలా జరిగిందంటే వాళ్ళిద్దరు ప్రార్థన చేశారు. మళ్ళీ మొహం కొడుకున్నాను, టిఫిన్ పెట్టారు. డాక్టర్ గారు వచ్చారు 10 గంటలకు. రూమ్కి వచ్చారు. నా రూమ్కి వచ్చేటప్పటికి నేను లేచి కుర్చీలో కూర్చున్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఎవరో డాక్టర్ గారు, ఇదేంటిది, చాలామంది నడుమురిపోయి అలాగే ఉండి వెళ్ళిపోయారు, కానీ ఇలాగ లేచి కూర్చుంటాం మీ అబ్బాయినే చూస్తున్నాను, ఇది చాలా అద్భుతం. ఇది ఏం జరిగింది మీ అబ్బాయికి అని అడిగితే, ఏం జరిగిందంటే అండి, మా యేసయ్య మా దేవుడు నా కుమారుని స్వస్థపరిచాడండి. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడండి, మీ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏం కనపడ్డని తెలుసా? ఇరిగిపోయిన ఎన్నిపోస అతుకుపోయిందంటండి. స్తోత్రం చెప్పండి కండి. హల్లెలూయా. మందులు రాసి పంపించేశారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చేసాం. తెల్లారితే ఆదివారం. అమ్మ నాన్న అన్నారు, దేవుని స్వస్థపరిచాడు కాబట్టి చెల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మ, మందిరానికి వెళ్ళిపోమన్నారు. మందిరానికి వెళ్ళాం. అలాగే 3 సంవత్సరాలు వెళ్ళాం. పాస్టర్ గారు బాప్తీసం తీసుకోమన్నారు మమ్మల్ని. అందరూ తీసుకుంటామన్నాం, మేము కూడా తీసుకుంటానన్నాం.
అందరూ బాప్తీసానికి వెళ్తూ ఉంటే మధ్యలో మా చెల్లి బాప్తీసం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయింది. మేమందరం తీసేసుకున్నాం. పాస్టర్ గారు అడిగారు, మీ చెల్లి ఎదురా అన్నారు. ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. యా అన్నారు. ఏమోనండి తెలియదు అన్నాను. సర్లే నా బండి ఎక్కువ మీ ఇంటికి తీసుకెళ్తాను, మీ చెల్లి గారిని అడుగుతానని చెప్పారు. ఇంటికి వచ్చాం. చెల్లిని పిలిచారు. ఏమ్మా అక్కడ దాకా వచ్చాం, మరలా వెనక్కి వచ్చేసేవి ఏంటంటే, అయ్యగారు అండి నన్ను క్షమించండి అయ్యగారు, ఈ సంవత్సరం నేను తీసుకోను. నేను బీఈడి పరీక్షలు రాస్తున్నాను. బీఈడి పరీక్షలు పాస్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ బాప్తీసానికి అన్నారు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు బాప్తీసం తీసుకోకుండా ఆలస్యం చేసింది. 3 సంవత్సరాలు పరీక్షలు రాసింది, చదువుకుంది, పాస్ అయింది, ఉద్యోగం వచ్చింది. ఇక్కడే ఏలూరులో దగ్గర శనివారపేట తెలుసు మీకు ఏమండి, బోర్డు స్కూల్ ఉంది అక్కడికి ఉద్యోగం వచ్చింది మా చెల్లికి, టీచర్ ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఉద్యోగానికి జాయిన్ అవడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం బాప్తీసం అని ఆదివారం సాక్ష్యం చెప్పిందండి. సోమవారం తన పనులన్నీ ముగించుకొని రెడీ అయ్యి ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. చిన్న వంతెన ఉంది, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఆశ్రయం దాటిన తర్వాత అక్కడ కాయలు అయ్యి అమ్ముతారు అక్కడ. ఏమండి ఆ చిన్న వంతున కాడకు వచ్చింది బస్సు, ఏలూరు వెళ్ళే బస్సు. ఆ లారీ ఓడు పొద్దున్నే తాగేసాడంట. గుడి వెళ్ళే లారీ ఓడు ఏం చేశాడంటే అమాంతంగా గుద్దేశాడంటండి. గుద్దేసిన బస్సు ఆ యొక్క ఏలూరు కాలువలో పడిపోయింది. మొత్తం అందరూ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోయి అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోయారు, ఊపిరాడగా చనిపోయారు. అందులో ఎవరున్నారు తెలుసా? చెప్పండి. మా చెల్లి ఉంది. ఉద్యోగం జాయిన్ అయిందా? చెప్పండి. జాయిన్ అయిందా? జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవడానికి వెళ్తున్నామంటే ఏమైంది? చనిపోయింది. మొత్తం అందరూ చనిపోయారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, సరైన రోడ్లు కూడా లేవు. మనసుతో కౌరు పెట్టారు, ఇదిగో మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయి, మీ పాపే కాదు చాలామంది చనిపోయారని మా నాన్నగారికి ఒక మగాయన వచ్చి చెప్పాడు. నేను మా నాన్నగారు, నేను మా అన్నయ్య గారు ఏలూరు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ పోస్ట్ మార్చ్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి మరి మా నాన్నగారికి ఎవరు తెలుసో తెలీదు, తెలీదు. మొత్తానికి మాట్లాడి మా చెల్లి శవాన్ని సాపలో చుట్టి బాడీ మాకు ఇచ్చారండి. మా నాన్నగారు తట్టుకోలేక అక్కడక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు ఆయన. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నాకు రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, చెల్లి అంటే చాలా ఇష్టం అమ్మ నాకు. ఎంత ఇష్టం అంటే చెల్లి అంటే అంత ఇష్టం నాకు. శవాన్ని చూడగానే తట్టుకోలేకపోయాను నేను. మా నాన్న తట్టుకోలేకపోయాడు, మా అన్నయ్య తట్టుకోలేకపోయాడు. నీళ్లు జల్లి నాన్నకి ముఖం మీద లేపి ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ అన్నారు, బస్సు శవాన్ని తీసుకెళ్దాం, ఏదైనా కారు మీరు మాట్లాడుకుని శవం తీసుకెళ్తుంది కానీ బస్సు మట్టికి కారు మాట్లాడుకుని శవాన్ని కారులో ఎక్కించుకొని శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. జనం అందరూ చుట్టూ కమ్మేశారు. ఏంటి జనమని కారులో దిగి మేము తప్పించుకుని లోపలికి వెళ్తే లోపల మా అమ్మ చనిపోయిందండి.
ప్లేట్ నిండా అన్నం కూర అలాగే ఉండిపోయింది. జనాన్ని అడిగాం, అమ్మా మా అమ్మ ఎందుకు చనిపోయిందమ్మా అని అడిగితే, మీ అమ్మ అన్నం తింటం చూసాం కానీ మరి ఈలోగా ఏం జరిగిందో గట్టిగా అరిసిందిరా. ఎందుకు అరిసిందో మేము వెళ్ళే లోపల చనిపోయిందిరా అన్నారు. ఎందుకు చనిపోయిందంటే ఒక ఆవిడ చెప్పింది, మీ అమ్మ అన్నం తింటం ఉంటే ఒక కుర్రడు వచ్చి మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అన్నారు. వెంటనే గట్టిగా అరిసి అక్కడక్కడే గుండాగిపోయి చనిపోయిందంటండి. చెల్లిని అమ్మని పక్కన పడుకోబెట్టి బంధువులందరూ కవర్ చేసి, అందరు కవర్ చేస్తున్న మనిషితో మా నాన్న ఇంకా తట్టుకోలేకపోతున్నాడు, అన్నయ్య నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను. రాత్రి అంతా ప్రియులరా, సాయంత్రం అయిపోయింది, 7, 6, 5 అయిపోతుంది ఈ సంగతి జరిగి. 5:30 దాకా మా నాన్నగారిని మా దగ్గర ఉండి ఏడుతూ ఉంటే 5:30కి దాటిన తర్వాత మా నాన్న ఏం చేశాడంటే తట్టుకోలేక చేలోకి వెళ్ళిపోయి పురుగులు మందు తాగి చచ్చిపోయాడంటండి. చనిపోయాడని మాకు తెలియదు, ఉన్నాడు కాదా అని ఎక్కడో ఉంటాడో ఏడుతూ ఉంటాడని మేము బాధలో ఉంటే, ఈలోగా ఒక రైతు చేలోకి వెళ్ళి వస్తున్నాడంట ఇంటికి. దారిలో గట్టు మీద చనిపోయి ఉన్నాడంట మా నాన్న. అతడు భయపడిపోయి పరిగెత్తుకొచ్చి, ఒరే మీ నాన్న చేలో పురుగుల మందు తాగి గట్టు అడ్డంగా పడిపోయాడు అన్నాడు. మళ్ళీ మగోళ్ళు వెళ్ళి శవాన్ని తీసుకొచ్చారు చేలేసి మా నాన్న. తెల్లారితే బాగోదు అన్నారు పెద్దలు. సర్లేని రాత్రి చెల్లిని అమ్మని నాన్ని ఆ రోజు ఒక్క రోజులోనే ముగ్గురికి సమాధి చేసేసామండి. వాళ్ళు చనిపోయారు. నా బంధువులందరూ నన్ను ఏం చేశారంటే, అన్నం పెట్టారు, అన్నం తింటున్నాను. అన్నం తింటూ ఉంటే మగోళ్ళు వచ్చి కాగితాల మీద సంతకాలు ఎట్టమన్నారు. అప్పుడు మాకు పొలం ఉంది, ఆస్తి ఉంది. ఈ ఆస్తి అంతా, ఈ పొలం అంతా నా పేరున ఉంది. మా అమ్మోళ్ళు చెప్పలేదు నాకు, ఇదంతా నీ పేరున ఉంది నాన్న అని చెప్పలేదు నాకు. ఈ కాగితాలు ఎక్కడిట్టారో నాకు తెలీదు. సర్లే అని నేను అన్నం తింటూ ఉంటే అన్నం తినే లోపల వీళ్ళు వచ్చారు, రే దీంట్ల మీద సంతకాలు ఎట్టు అన్నారు. నేనేం చేశానండి, నేను ఏం అడగలేదు. పెట్టమన్నారంటే పెట్టేశాను. ఆ కాగితాలు అలా అడ్డిపోయారు. మరలా అన్నం తిందామని చేయి లోపల పెట్టాను. చేయి లోపల పెడితే ఆడోళ్ళు వచ్చి నా అన్నాన్ని లాగేశారు. వాళ్ళు అన్నం లాగేశారు. తప్పమ్మ అలా లాక్కూడదమ్మా అంటే, లేదు ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా, ఈ ఆస్తి కోసం. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. నేను అన్నాను, నాకేం వద్దమ్మా, అస్సలు ఏం వద్దు నాకు. ఒకవేళ చనిపోతే సమాధి చేయండి, మీరు తప్ప నాకు ఎవరు లోకంలో ఎవరు లేరమ్మా అంటే, లేదు ఈ రాత్రి వెళ్ళిపోవాలన్నారు. నేను వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవరని అమ్మా చక్క పట్టుకుని లాగేసి బయటికి గెంటేసి తలుపేసేసారు. రాత్రి అన్నం తిన్నవల. అప్పుడు చాలా ఆకలిగా ఉండేది. అప్పుడు ఆ రాత్రి 10 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో దారి తెలీదు. ఆకలి అయిపోతున్నావు, పక్కన కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. సర్లేని తట్టుకోలేక మా అమ్మని నాన్న చర్చికి తీసుకెళ్ళింది కదా, ఆ పిన్ని గారు అవుతారు నాకు. అక్కడికి వెళ్ళి తలుపు తట్టాను. ఏంటబ్బాయి అన్నీ తీసిన తలుపు, కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మా అన్నాను. ఆవిడంది, సర్లే పెడతా నాకు బయట కూర్చొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెడితే పెడతాకి కుండలో అన్నం లేదండి. ఓ పని చేస్తావురా అంది. ఏం చేయనమ్మా, అన్నం అయిపోయింది, నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కోమందండి. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక
ఆ రాత్రి అంతా ఇంటింటికి తిరిగాను, కానీ 10-10:30 అయిపోతుంది, ఎవరు ఎట్టలేదు. అలాగా నిడమర్రు, మందలపారు, బోనుపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలిగూడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. తాడేపిలిగూడెంలో బస్ స్టాండింగ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని. అక్కడే ఉంటూ అక్కడే అడుక్కుంటూ ఉండేవాడిని. ఒక రాత్రి అడుక్కుంటానికి తాడేపిలిగూడెం అంతా తిరిగాను, కానీ ఎవ్వరూ అన్నం పెట్టలేదండి. ఆకలి అయిపోతుంది, చిన్న వయసు, బాగా విపరీతమైన ఆకలి. సర్లేని పోలీస్ స్టేషన్, తాడేపిలిగూడెంలో పోలీస్ స్టేషన్ ఎదురుకుండా వాటలు ఉంటుంది, ఉడిపి వాటలో ఏదో, అయ్యా అక్కడ ఆ వాటలకి వెళ్ళాను. ఆ రాత్రికి వాండర్ గారికి నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నాను. అప్పట్లో 5 రూపాయలంట భోజనం, కావలసినంత పెడతాం, 5 రూపాయలు ఇమ్మన్నారు. అయ్యా నా దగ్గర లేవయ్యా అన్నాను. లేకపోతే పెట్టనన్నారు. అది కాదయ్యా నేను అడుక్కున్నవాడిని అన్నాను. ఎవరమైనా సరే 5 రూపాయలు కావలసిన అన్నం పెడతా అన్నారు. లేవన్నాను. లేకపోతే పెట్టనన్నారు. సరేలే బయటకు వచ్చేసాను. ఆ వాటలకి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, అయ్యా 1 రూపాయి ఇవ్వండి అయ్యా అన్నం కొనుక్కుంటానని చాలామందిని అడిగానండి. ఆ రాత్రి ఎవరు 1 రూపాయి ఇవ్వలేదు. 10 గంటలు కట్టేస్తారంట ఆ వాటలు కొట్లన్నీ. 10 గంటలకు కట్టేశారు, వాటలు కొట్టులన్నీ కట్టేశారు. అన్నం పెట్టలేదు. ఆకలైపోతుంది. ఏం చేయాలో తట్టుకోలేక వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ. ఆ ఎంగులాకులు ఏరుకుని, మెతుకులు ఏరుకుని తిన్నాను, కానీ ఎన్ని ఇతరాకులు ఏరుకున్న మెతుకులు తిన్నా కడుపు నిండలేదమ్మ. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకెవరున్నారని బ్రతకాలి, ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడికి నడిచి వెళ్ళిపోయిన వంతిని కాడికి నడిచి వెళ్ళిపోయి వంతిని పైకి ఎక్కేసి కాలలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కానండి. ఒక 5 నిమిషాలు అంటే చచ్చిపోతాను నేను. అదే టైంలో యోబు గారని పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ఆయన వస్తుంటే వంతునెక్కింది, కారు వంతునెక్కుతుంది. ఆ కారులో ఎందుకో చూడాలని బయటకు చూశారంటండి. బయట చూస్తే నేను కనపడ్డానంట వంతుని పైన. రే డ్రైవర్ కారు ఆపురా, ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు, కాలలో దూకేస్తాడు ఏంటి అని, ఆగరా అని కారు ఆపి నేను ఇలా పడిపోతూ ఉంటే వెనకాలే శబ్దం చేయకుండా వెనకాల వచ్చి అలా అమాంతంగా పట్టుకుని కిందకు దింపి రాని కారులోకి తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. పలానా అబ్బాయినండి, పలానా ఊరండి మాది. చెల్లి అమ్మ నాన్న ఒక్కరోజులో చనిపోయారండి. నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. 3 సంవత్సరాలు అడుక్కుంటున్నానండి. ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేక తట్టుకోలేక చనిపోదామని పైకి ఎక్కానండి అన్నాను. అప్పుడు సేవకులు అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకేసై ఉన్నాడు, రా అని తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు అమ్మాయిన. చాలు అమ్మా. దేవుడు యేసయ్య తన సేవకుడు రూపంలో వచ్చాడమ్మ నా దగ్గరికి. యోబు గారి దగ్గర ఉన్నాను కొంతకాలం. ఎవరైతే నన్ను గెంటేశారో, ఎవరైతే నన్ను త్రోసేశారో వారు
అన్నీ అమ్మేసుకున్నారమ్మ. ఉండటానికి నీడ లేదు, తినటానికి అన్నం లేదు. నేనేం చేశాను తెలుసా? వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మ. నేను ఒకప్పుడు నన్ను ఏం చేశారు అమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ నేనేం చేశాను? చేర్చుకున్నాను. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, అమ్ముంటే ఎంత బాగుండు, నాన్నుంటే ఎంత బాగుండు, చెల్లుంటే ఎంత బాగుండు అంటూ ఉంటుకుంటాను. కానీ లేరు తల్లి. అమ్మా, ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడగనా వద్దా? అమ్మా, పురుషులు, యవ్వనస్తులు, స్త్రీలు, నా మాట ఏంటంటే, మరి అబద్ధం ఆడకూడదు. మీరు ఇంకా మీలో ఎంతమంది బాప్టిస్టు పొందలేదో చేయొద్దండి ఒకసారి. ఇంకా నేను రక్షణ పొందలేదన్న వాళ్ళు ఈ పురుషులలో, స్త్రీలలో, యవనస్తుల్లో ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి అమ్మా. ఒక్కసారి ఎవరైతే చేయొత్తారో ఒకసారి లేచి నిలబడండి. ప్రార్థన చేస్తాను నేను. ఎవరైతే నిలబడ్డారో ఇలాగ ఎదరికి రండి అమ్మా, ఇలాగ ఎదరికి రండి, బలిపీఠం కాడకు రండి, త్వరగా రండి. ప్రార్థన చేస్తాను నేను. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. ఓ మనిషి, యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి, యోచించవా నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగా పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ధనము చూచి దగా పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చి రోజు. అదే అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. అయ్యో యేసయ్యా, అమ్మా, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. అమ్మా,
నిర్లక్ష్యం చేయకుండా, బాప్తిస్తానికి నిర్లక్ష్యం చేయకుండా అమ్మా. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగినాయి మీకు, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి మీకు. వాటిలోంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడమ్మా. ఎందుకంటే నీవు రక్షణ పొందుతావని. నీవు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఎన్నో మరణాలు తప్పించాడు దేవుడు మిమ్మల్ని. ఇకనైనా సరే రక్షణ పొందండి, నిర్లక్ష్యం చేయకుండా అమ్మా. ఏదైనా మన ఏం జరుగుతుంది ఎవరికి తెలీదమ్మా. అమ్మా ప్రార్థన చేసుకోండి. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చా. ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు నేను. ఈ స్థలంలో నిలబడి నన్ను మీరు వాడుకున్నారు. వాక్యం ద్వారా వాడుకున్నారు, సాక్ష్యం ద్వారా వాడుకున్నారు నాయన. వాక్యం విన్నారు, సాక్ష్యం విన్నారు. నీ బిడ్డలు కొంతమంది ఆకర్షించబడి బాప్టిజం తీసుకుంటానికి ముందుకు వచ్చారు నాయన. ఎవరైతే వచ్చారో నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు నాయన. బాప్టిజానికి తీసుకుంటున్న బిడ్డలందరినీ ఈ రాత్రి మీరు మాట్లాడండి, బలపరచండి నాయన. ఇంకా లేట్ చేయొద్దు నాయన, ఆలస్యం చేయకూడదు నాయన. ఆలస్యం చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి నాయన. కాబట్టి రాత్రి నాయన ఆలస్యం చేయకుండా వెంటనే వారి రక్షణ పొందడానికి సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. నా కొరకు, మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. చేస్తారమ్మా? ఎప్పుడు చేస్తారు? ఓ పని చేయండి, రోజు చేస్తే చేయండి, కానీ ఇంటికి వెళ్ళగానే అమ్మా నా కొరకు, పాప, బాబు, మా పాస్టమ్మ గారు, మా నలుగురు కోసం మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళగానే చేయండి. చేస్తారమ్మా? చేస్తానన్నప్పుడు చేయొచ్చండి, ఫుల్గా ఎత్తండి అమ్మా. నిజంగానా? ఎక్కడికి వెళ్ళగానే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయ్యగారికి వందనాలు, నన్ను ఆహ్వానించారు, చాలా వందనాలు.